ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 65 అధ్యాయం 24వ వచనం. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఏదైతే మనకి కావాలి అని మనం దేవుణ్ణి వేడుకుంటామో, మనము మన హృదయంలో ఏదైతే ఉంటుందో, మన హృదయంలో మనం అనుకున్నది మనకు ముందుగానే దేవుడు ఉత్తరం ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఏమి ప్రార్థన చేస్తున్నాం, మన హృదయంలో ఏముంది, దేని విషయం ఎక్కువ ప్రయాసపడుతున్నాం, దేవుడు చిత్తానుసారమైన ప్రార్థన చేస్తున్నామా, లేదా దేవుణ్ణి బాధపరిచేది ప్రార్థన చేస్తున్నామా, దేవుడు వాక్యానుసారమైన ప్రార్థన చేస్తున్నామా, లేదా దేవుడు చిత్తం కాని ఆలోచనలో మనం ఉన్నామని మనల్ని మనం పరీక్షించుకునే బిడలుగా ఉండాలి. మనం దేవుడు పాలించే ప్రజలమండి. మనము దేవుడు మేపే గొర్రెలమై ఉన్నాం. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే, దేవుడు మనల్ని ఎంత ఆదుకుంటున్నాడంటే, దేవుడు మనల్ని ఎంత ఆదరిస్తున్నాడంటే, మనం ఏదైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనల అవసరతలు దేవుడికి ముందే తెలిసి ప్రార్థన చేయకముందే జవాబిస్తున్నాడండి. అంత ప్రేమ కలిగిన దేవుడు మనని ఆయన అంత ప్రేమిస్తున్నప్పుడు మనము దేవుడికి మొట్టమొదటి స్థానం ఇవ్వకుండా, మనం యేసు క్రీస్తుని మన గుండెలకి హత్తుకోకుండా ఈ లోకానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తున్నామా, దేవుడు చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నామా అని మనల్ని మనం ప్రతిరోజు పరీక్షించుకునే బిడలుగా ఉండాలండి. దేవుడు ఆయన రక్తంతో మనల్ని కడగాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఆయన ఆత్మని మనకు దయచేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనము దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించాలని యేసయ్య ఎంతగానో ఆశపడుతున్నాడు. మనం దేవుడికే ప్రార్థన చేయాలి. మనుషుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఆ సహాయం కావాలి, ఈ సహాయం కావాలని మనం మనుషుల దగ్గరికి వెళితే, మనుషులు పైకి నేను నీకు చేస్తానని అన్నా కూడా వాళ్ళు దేనికి ప్రయోజనం ఉండదండి. వాళ్ళు సహాయం చేయరండి. బైబిల్ గ్రంథంలో భక్తులు అనేక మంది దేవుడి పైన ఆధారపడ్డారు, దేవుడి పైన మనసు పెట్టుకున్నారు. నా దేవుడు మాత్రమే చేయగలుగుతారన్న ఆలోచన ఆ మనుషులకు వచ్చింది. అవన్నీ ఎప్పుడైతే ఆ మనుషులకు వచ్చిందో, ఆ మనుషులు ఒక మంచి లైఫ్లోకి వచ్చేసారని దేవుడు వాళ్ళని అంతగా ఆశీర్వదించాడు. మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. మనం ప్రార్థన ఏమైతే చేస్తున్నామో అవన్నీ ప్రార్థన చేయకుండా ముందే ఉత్తరం ఇస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. మనల్ని మనం ఎంత తగ్గించుకోవాలి, దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో అది కూడా మనం దేవుడికి ఇవ్వాలి. దేవుడు అయితే మనకి చేస్తున్నాడు, మనం దేవుడికి ఏం చేస్తున్నాం? మన దేవుడు చెప్పినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నామా, దివారాత్రము పరిశుద్ధ గ్రంథము చదువుతున్నామా, వాక్యానుసారంగా జీవిస్తున్నామా, శరీరాశ నేత్రాశ జీవడమం తీసివేసుకుంటున్నామా, చెడ్డ స్నేహం తీసివేసుకుంటున్నామా, పాపం తీసివేసుకుంటున్నామా, మనలో ఉండేటువంటి మాలిన్యపు వస్త్రాలు తీసివేసుకుంటున్నామా, మనం పరిశుద్ధమైన మార్గంలోకి నడుస్తున్నామా లేదని మనల్ని మనం ప్రతిరోజు పరీక్షించుకునే బిడలుగా ఉండాలండి. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనము మన నోట్లో ఏమైతే మాటలు వస్తున్నాయో ఆ మాటలన్నీ మన పరమ తండ్రికి తెలుసు. మనకు అక్కరగా ఉన్నవేవో ప్రతి ఒక్కటి మన యేసయ్యకి తెలుసు. ఆ మాట మన హృదయంలోకి రాక మునిపే దేవుడు ఆయన ఎరిగిన దేవుడు. కాబట్టి మనం ప్రతిరోజు దేవుడికి ఎల్లవేళలా మనం మనుషులం కాబట్టి మన చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, నడక ద్వారా మనం పాపం చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ప్రతిరోజు దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి. అయ్యా ఈ పాపం నేను అనుకుంటున్నాను ప్రభువా, అయ్యా ఇది మంచిదో చెడ్డదో నాకు తెలియటం లేదు నాయనా, అయ్యా నా పాపాలు క్షమించండి ప్రభువా, అయ్యా నా అపరాధాలు క్షమించండి నాయనా, అయ్యా నాకు ఒక మంచి లైఫ్ని ఇవ్వమని అడుగుచున్నాను ప్రభువా అని దేవుణ్ణి ప్రతిరోజు మనం వేడుకుంటూ ఉండాలి. ఐగుప్తు దేశంలోని ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించేదానికి మోషే గారికి ఎంత సహనం అవసరం అండి. మోషే గారు దేవుడు ఏది చెప్తే అది చేశాడు. మోషే గారు దేవుడు మాటకు లోబడ్డారు. కాబట్టి ఆ దేశానికి నడిచేదానికి మోషే గారికి దేవుడు తోడై ఉన్నాడు. మనతో కూడా దేవుడు తోడై ఉంటాడు. మనం అనుకోవచ్చు, నాకు ఎవరు తోడు లేరే, నాకే మనుషుడు లేడే, నాకు కంటికి కనబడే ఏ గొప్ప వ్యక్తి నాకు లేడే, ఆ వ్యక్తితో వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు,
నాతో ఎవరు లేరే, నాతో ఉండుంటే నేను అది ఇదని మనం ఆలోచించుకోకూడదండి. మనతో దేవుడు ఉన్నాడని మనం మర్చిపోకూడదు. మనం ఏమైతే ప్రార్థన చేస్తున్నామో, మనకి ఏదైతే అక్కరగా ఉన్నావో అవన్నీ దేవుడు మన హృదయంలోకి రాక మునిపే, మనం ప్రార్థన చేయక మునిపే దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు మనకు ఉన్నప్పుడు, ఇంత కృప కలిగిన దేవుడు మనకు ఉన్నప్పుడు, ఇంత అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల తండ్రి మనకు ఉన్నప్పుడు మనం దేనికి చింత పడకూడదండి. మన చింత యావత్తు ఎవరి మీద మోపాలంటే యేసయ్య మీద మోపాలి. దేవుడు భుజాల మీద మోపాలి. మన ప్రతి ఒక్క బాధ దేవుడి పైన మోపాలి. మన ప్రతి ఒక్క కన్నీరు దేవుడి పైన మోపాలి. మన కన్నీరుని దేవుడు తుడిచివేస్తాడు. మన అంగలార్పులను దేవుడు నాట్యంగా మారుస్తారండి. మనల్ని ఎవరైతే దూషించారో, ద్వేషించారో వాళ్ళ ముందు దేవుడు మనల్ని గొప్ప స్థానంలో నిలబెట్టుకుంటాడు. మనము ఏం ప్రార్థన చేస్తున్నాం? ఇతరుల్ని శపిస్తూ ఉన్నామా? ఇతరులు మంచి కోరుకుంటున్నామా? మనం దేవుడి చిత్తం ప్రార్థన చేస్తున్నామా? లేదా మన ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు, లేదా ఈ లోకానుసారమైనటువంటి ప్రార్థన చేస్తున్నామని? ప్రార్థన మన జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రార్థన అంటే మనం దేవుడితో సంభాషించటం. మనం దేవుడితో ఏం మాట్లాడుతున్నాం? మనం దేవుడు ఆలోచనలు ఎంతవరకు మనలో ఉన్నాయి? మనం దేవుణ్ణి ఎంతవరకు ప్రేమిస్తున్నాం? మనం దేవుడు బిడలుగా జీవిస్తున్నామా లేదా? మనం దేవుని ఆత్మను కలిగిన బిడలుగా ఉంటున్నామా లేదని మనం ప్రతిరోజు మనం పరీక్షించుకుంటూ ఉండాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుడు తగ్గించుకున్నాడండి. మనుషులైన మనం తగ్గించుకోలేకపోతున్నాం. మనుషులైన మనకి గర్వం అనేది ఉంది. కలుపు ఎలా మొలుస్తుందో అలాగా మనుషుల్లో గర్వం అనేది మొలిసిపోయింది. ఆ గర్వము ఎప్పుడు వస్తుందంటే నాశనానికి ముందు వస్తుంది. మన జీవితము సాతాను నాశనం చేయాలని చూస్తున్నాడు. మనల్ని ఎక్కిరానికుండా తొక్కి వేయాలని చూస్తున్నాడు. మనల్ని పతనం చేయాలని చూస్తున్నాడు. మనల్ని ఎంతగానో హింస పెట్టాలని సాతాను చూస్తున్నాడు. మనం సాతాను చేతుల్లో మనం పడకూడదండి. మనము దాన్ని మనుషుల చేతుల్లో కావచ్చు, సాతాను చేతుల్లో పడి, ఈ లోకానుసారమైనటువంటి మనుషుల చేతుల్లో పడి మనం శ్రమ పడకుండా, దావీదు మహారాజు ఒక మాట అంటారండి, ఈ లోకంలో మనుషుల చేతుల్లో పడుట కంటే యెహోవా మీ చేతుల్లో పడుట నాకు మంచిదయ్యా అని దావీదు మహారాజు గారు అంటారు. అంటే మనము ఈ లోకానుసారమైనటువంటి మనుషుల చేతుల్లో పడకూడదు. మనం యేసయ్య చేతుల్లో పడాలి. ప్రతి ఒక్క బాధలు, కష్టాలు, నష్టాలంతా యేసయ్య తీసివేస్తాడు. అంత గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు, అంత శక్తిమంతుడు మనకు ఉన్నప్పుడు, అంత మనం ఏమైతే ప్రార్థన చేస్తామో ప్రార్థన నెరవేర్చే దేవుడు మనకు ఉన్నప్పుడు, ప్రతి ఒక్క మన గుండెని, ఆవేదనని తీర్చే దేవుడు మనకు ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలి? మనం దేనికి బాధపడాలి? మనం దేనికంటే చింతించాలి? మనం ప్రతి ఒక్క మొర మనం యేసుక్రీస్తు వారి పాదాల ముందు పెట్టాలి. అయ్యా, నేను ఈ ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, అయ్యా తొందరగా జవాబు దయచేయండి అయ్యా అని మనం ప్రార్థన చేయాలి. మనకు అక్కరగా ఉన్నవేవో దేవుడు దయచేస్తాడని మనం ప్రార్థన చేయకుండా ఉండకూడదండి. మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. బైబిల్లో అనేక మంది భక్తులు ప్రార్థన చేస్తున్నారు. దేవుడితో వాళ్ళ కనెక్షన్ అనేది పెంచుకుంటూ ఉన్నారు. బంధం అనేది పెరుగుతుంది. ప్రార్థనే కాదు, బైబిల్ కూడా. బైబిల్ అంటే దేవుడు మనతో మాట్లాడటము, ప్రార్థన మనం దేవుడితో మాట్లాడటం, మనము దేవుడు డైరెక్ట్గా మాట్లాడుకోవాలి. మనం ఎప్పుడైతే ఈ బంధం అనేది మనలో ఉంటుందో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. దేవుడు ఆయన ఆత్మను మనకిస్తాడు. దేవుడు ఆయన అక్షయ కిరీటం మనకిస్తాడు. జీవ కిరీటం మనకిస్తాడు. దేవుడు ఆయన పరలోక రాజ్యాన్ని మనకిస్తాడు. దేవుడు అందరి ముందు మనల్ని గొప్పగా అనేక మంది దూతల ముందు మనకు అక్షయ కిరీటం, జీవ కిరీటం పెడతారు. ఈ లోకంలో ఎవరైతే మనల్ని నిందించారో, హింసించారో, అబద్ధ సాక్ష్యాలు పరికారో వాళ్ళ ముందు మనల్ని ధన్యులు చేసేస్తారండి యేసయ్య. వాళ్ళ ముందు మనల్ని స్థిరపరుస్తారు, బలపరుస్తారు. వాళ్ళ ముందు వాళ్ళు అవమానపడేటట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి మన జీవితం యావత్తు దేవుడు పాదాల ముందు పెడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా మా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నాం ప్రభువా. అయ్యా మేమేమైతే ప్రార్థన చేస్తున్నామో, ఏదైతే హృదయంలో ఉందో అవన్నీ మీకు ముందుగానే తెలుసు.
ముందుగానే జవాబిస్తానని చెప్పినందుకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో మేము ఏం ఆలోచించకూడదు ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కటి ప్రార్థన చేయాలయ్యా. అయ్యా, మా ఆలోచనలు, మా నిర్ణయాలు, మా జీవితంలో జరిగి మేము శ్రమ పడే కాడికి మీ చిత్తము, మీ ఆలోచన, మీ ప్రణాళిక ఇది మా జీవితంలో నెరవేర్తే బల ఆశీర్వాదకరంగా ఉంటుంది నాయన. దీవెనకరంగా ఉంటుంది దేవా. ఇతరులకి ఉపయోగకరంగా ఉంటుంది నాయన. అయ్యా, మీ పాదాల మీద పడుతున్నాం అయ్యా. మేము వట్టివారమి, మేము మట్టివారమయ్యా. మేము సాధారణమైనటువంటి మనుషులము ప్రభువా. అయ్యా, మేము మిమ్మల్ని సేవించేదానికి, అయ్యా మిమ్మల్ని స్తుతించేదానికి, అయ్యా మిమ్మల్ని కొనియాడేదానికి మమ్మల్ని అయ్యా ఈ లోకానికి పంపించిన నాయన. అయ్యా, మా ద్వారా అనేక మంది అన్యులు మారేదానికి దేవ మాకు ఒక బాధ్యతనిచ్చి ఈ లోకాన్ని పంపించినందుకు స్తోత్రం ప్రభువా. అయ్యా, మేము ప్రార్థన చేసి అనేక మందిని మార్చి అయ్యా అనేక మంది జీవితాలు దేవ మీ వైపు తిప్పి పరలోక రాజ్యానికి మేము నడిచేదే కాకుండా అనేక మందిని నడిపించడానికి సహాయం దయచేయండి. ఆ మార్గంలో మాకు శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, నిందలు పట్ట వాటినన్నిటిని జయించుకొని అయ్యా మీ బిడ్డగా నిలబడేదానికి సహాయం దయచేయండి నాయన. అయ్యా, యవన వయసులో కాడి మోయట నరులకు మేలు నాయన. అది మోపిన వాడు యెహోవా ప్రభువా. ఈ లోకపు కాలు నాకు వద్దు నాయన. మీ కాడి మోసేదానికి సహాయం దయచేయండి నాయన. చనిపోయిన వారి గురించి అది కాదు నాయన. వాళ్ళు బంధువర్గ, రక్త సంబంధికులు, షైబ్లస్ని కొలిక్షన్ కాపారండి. చనిపోయిన వారు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు. మేము ఎప్పుడైతే మీ బిడ్డగా చనిపోతాం, అప్పుడు తిరిగి లేకపోతాం. అప్పుడు ఒకరినొకరు చూసుకుంటాం. గాయం రేపేది నా యేసయ్య, గాయం కట్టేది నా యేసయ్య. స్తోత్రమయ్యా. అయ్యా, పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా, వాళ్ళిద్దరు కలిసి ఉండాలా. వాళ్ళ బిడ్డను ఆశీర్వదించండి నాయన. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి నాయన. సీను ఆశ్రయించి క్రీస్తు బండ కుటుంబం కట్టుకునేదని సహాయం దయచేయండి అయ్యా. ఈ లోకంలో పుట్టినరోజులు చాలా ఉన్నాయి అయ్యా. పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి ఆయన. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు మనుషుల దైందును వర్ధిల్లాలి, మీ దైందును వర్ధిల్లాలి, మీ కాడి మోయాలి, మీ సేవ చేయాలి అయ్యా. ఏ వయసు వారికైనా మీరు ఇచ్చిన దయ కిరీటాన్ని బట్టి స్తోత్రం. మీకు లోబడేదానికి సహాయం దయచేయమని అయ్యా నీ సేవకుడుగా, అయ్యా నీ ఆత్మీయ బిడ్డగా ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎవరైతే అనారోగ్యం, హాస్పిటల్, ఐసీలు, ఇంటెన్సివ్లో మరణ పడకల పనులను స్వస్థపరిచి బాగు చేయనారా. ప్రయాణ బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్, కారు, బైక్ దేంట్లో క్షేమమైన ప్రయాణం దయచేయండి ఆయన. దేశమే దేశ యుద్ధాలు తీసివేయండి ఆయన. జెరూసలేముని, భారతదేశం, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కరువు లేకుండా మూడో ప్రపంచ యుద్ధం రాకుండా సహాయం దయచేయండి. ఎగ్జామ్ రాస్తున్న రాయిపోతున్న బిడ్డను కాపాడండి. ఎగ్జామ్ రాసిన బిడ్డలు ఖచ్చితంగా పాస్ అవ్వాలి ఆయన. నేను ఫెయిల్ అవుతాననే బాధ ఎక్కువ వచ్చని గర్వం తీసివేసి అయ్యా వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు, ముఖ్యంగా నాయన అయ్యా మీకు మంచి పేరు తేవాలయ్యా. అయ్యా, రాయిపోతున్న బిడ్డలు నాయన అయ్యా, ఏ ప్రశ్నకి అయ్యా రాయిపోతున్న బిడ్డలు అదే జవాబు ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని అడుగుచున్నాం. ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించమని అడుగుచున్నాం. ప్రతి ఒక్క బిడ్డని అయ్యా వర్ధిల్లింపు చేయమని అడుగుచున్నాం. పశువుల్ని, పక్షుల్ని, మనుషుల్ని, జంతువుల్ని, జీవరాశిని, సృష్టిని పరిపాలిస్తున్న మా రక్షకుడా అయ్యా, ప్రతి ఒక్క బిడ్డని చూస్తున్న మా రక్షకుడా కాపాడండి నాయన. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని నాయన అయ్యా పరిశుద్ధపరచని నాయన. ప్రతి ఒక్క నాలుగు మేము స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామలో వంగాలి నాయన. శత్రువులను మేము ప్రేమించాలి, మమ్మల్ని మేము తగ్గించుకోవాలి, మేము ప్రార్థన విజ్ఞాపన చేయాలి. మీరు జవాబు మీ చిత్తానుసారంగా మాకు జవాబు తగిన సమయం దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన కాలపు దీవెన నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వనం తడుచున్నాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.